వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఏపీ రైతు సంఘం నాయకులు పై కేశవరావు విమర్శించారు. ఒక్కటి కూడా ఇప్పటికి అమలు పరచలేదు. అందులో ప్రధానంగా రైతు భరోసా 20,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేసింది. ఏడాది దాటిపోయినా రాలేదు. ఆ రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రోజున పత్తి, ఉల్లిపాయలు, టమోటాలు, మిర్చి మార్కెట్లో ధరలు పడిపోతూ ఉన్నాయి. మార్కెట్లో కలగజేసుకొని ధరలు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే పాడి రైతులు విశాఖపట్నం జిల్లాలో కేంద్రంగా 5 జిల్లాల్లో రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ సంఘం డైరీ వారు ఆవు పాలకి ధరను తగ్గించి వేశారు 4 రూపాయలు. ఇప్పటికే రైతు గిట్టుబాటు కానీ స్టేజ్లో ఉంటే ధర తగ్గించి వేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలన్నీ కూడా అటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ అన్ని రాష్ట్రాలు లీటర్కి 5 రూపాయల చొప్పున బోనస్ ఇస్తూ ఉన్నాయి ప్రాజెక్టులు ఇచ్చే ధరకు అదనంగా. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. దాన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటి పరిష్కారం కోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని వాటిని పరిష్కరించాలని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంగీత సన్మాన మండలి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన సంగీత ఉత్సవాలు విజయవాడలో వీణులు విందులుగా కొనసాగుతాయి. ముప్పుళ్ళ గ్రామానికి చెందిన మణితేజాది రాజకీయ హత్య అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించాడు. నందిగామ నియోజకవర్గంలో ముప్పాల గ్రామానికి సంబంధించిన మా వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు మణితేజ కొంతమంది ఏదైతే 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు చేసి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేజ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఎంతో యాక్టివ్గా క్రియాశీలకంగా మా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అవన్నీ గారు మనసులో పెట్టుకుని మరీ ముఖ్యంగా దీనికి కారణం ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఈరోజు ఏదైతే ఆ బరిలో జరిగిన గొడవలు, ఆ గొడవల కారణంతో ఈరోజు నిన్న రాత్రి తేజ మాకైతే అంటే డెడ్ బాడీని చూసిన తర్వాత నాకు కానివ్వండి, మా ఇన్ఛార్జ్ డాక్టర్ గారికి కానివ్వండి, మా తండ్రి నాగేశ్వరరావు గారు మాకైతే అది హత్యగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంతమంది పోలీసు వాళ్ళు అదేదో యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పని ఒక అబద్ధపు ప్రచారంగా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఈరోజు క్రియాశీలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు 27 సంవత్సరాల యువకుడు తను, చిన్న వయసు ఉన్న కుర్రాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల, దాని వెనకమాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో ఎవరున్నా కానివ్వండి, పోలీసు వారు దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కోరుకుంటున్నారో ఫోరెన్సిక్ డాక్టర్ ద్వారా పోస్ట్ మార్టం నిర్వహించి దీనికి వెనకమాల అది హత్య. ఎందుకంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు, యాక్సిడెంట్ అవుతామో ఏదో ఒకటి అవుతాం, ముందు పక్క తగులుతుంది, లేకపోతే వెనకమాల పక్క తగులుతుంది, పక్కన తగులుతుంది. కానీ ఈరోజు ఏదో ఒక కర్రతోనో ఒక రాడ్డుతోనో దాడి చేసిన విధంగా తలకై మధ్యలో కొట్టిన విధంగా ఈరోజు ఆ గాయం ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు తగిన యాక్షన్ తీసుకొని
ఎంత వారైనా ఎవరు వెనకమాల ఉన్నా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేయవలసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. కోడిపందాల పేరుతో కూటమి నాయకులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. పండగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో ఓ స్థాయికి తీసుకెళ్లిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండగనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో ఒకటో రెండో చోట్ల జరుగుతుంది అనుకుంటున్నారు. ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం బరులు ఏర్పాటు చేశారు, కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు, పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఈసారి అతిశయోక్తి కాదు. ఇలా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దోచుకున్నారు ఇష్టానుసారం. ఈ బరులు ఏర్పాటు చేసి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి తెరతీసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి బరిల్లో ఎవరన్నా చూడాలంటే కూడా టికెట్లు కొట్టి ఈసారి ఎంట్రన్స్ ఫీజు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు కూటమి నాయకుల చేతులు మారాయి. క్యాసినోవా శిబిరాలు. ఐపీఎల్ కి రాష్ట్రం నుంచి గత ఏడాది 6 ఎంపిక అయ్యారు. వచ్చే ఏడాది 15 మంది ఎంపిక అయ్యేలా కృషి చేస్తామని ఏపీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ ఆంధ్ర క్రికెట్లోనే కాదు భారతదేశంలో ఒక సెన్సేషనల్ క్రికెటర్. నిజంగా 21 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఒక విదేశీ గడ్డ మీద, అందులో అతి భయంకరమైన పిచ్ కండిషన్స్లో, బౌలర్లకు బాగా ఫేవర్ చేసే పిచ్ కండిషన్స్లో ఆడి సెంచరీ సాధించడమే కాకుండా తన ప్రతిభని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర యువ క్రీడాకారులకి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన ఆల్రౌండర్గా ఆయన ఉండటం మన అందరికీ, మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం కూడా గర్వించాల్సిన విషయం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో యువ క్రీడాకారులందరూ అతన్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది క్రికెట్లో ఐపీఎల్లో కానీ రంజీ మ్యాచ్ల్లో కానీ అన్నింటిలోనూ కూడా మరింత మంది క్రీడాకారులు వచ్చి ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వాలని మేము ఎపెక్స్ కౌన్సిల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ఆ విధంగానే కట్టుబడి కృషి చేస్తున్నాం. ఆ విధంగానే క్రీడాకారులకి మెరుగైన ఫెసిలిటీసు, అంతేకాకుండా సపోర్ట్ స్టాఫ్, ఇటువంటివన్నీ కూడా మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా నితీష్ లాంటి వ్యక్తులు మీరు యువకులు చాలామంది రావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ గారిని కలవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనౌన్స్ చేసిన 25 లక్షల చెక్ను కూడా వారికి బహుకరించడం జరిగింది. నేను కానీ, సానా సతీష్ గారు కానీ, ప్రశాంత్ కానీ, విష్ణు కానీ, శ్రీనివాస్ కానీ అందరం కూడా ఇవాళ, అంతేకాకుండా వారి తండ్రి గారు కూడా వచ్చారు. వారి తండ్రి గారు కూడా మంచి, ఎందుకంటే ఆయన్ని చూసాం మొన్న టీవీల్లో, ఆయన సెంచరీ చేసిన రోజు ఆనందంలో దుఃఖం కూడా ఆపుకోలేకపోయారు. ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం జాబ్ వదిలేసి ఓన్లీ కొడుకు యొక్క కెరీర్ గురించి కష్టపడ్డ వ్యక్తి. ఇటువంటి తల్లిదండ్రులు, ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ పేరెంట్ అని. విఎస్పీ కోసం క్యాపిటల్ గనులు కేటాయించాలని మరియు సెయిల్ విలీనం చేయాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థిస్తున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్మికులు, అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు, వామపక్షాలు పెద్ద ఎత్తున గత 4 ఏళ్ళు ఉద్యమం చేపడతా ఉన్నాయి. చివరికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మరి స్పందించిన దాంట్లో కూడా అరకొరగా స్పందించింది. ఎందుకంటే 11,500 కోట్ల రూపాయలు
ప్యాకేజ్ ఇస్తాము. అందులో 10,300 కోట్ల రూపాయలు బాండ్స్ రిడెంప్షన్ కింద ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇదే వాస్తవం అయితే దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నాయకులు భావించడం లేదు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దాన్ని క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి కూడా ముందు నుంచి కూడా కార్మిక నాయకులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా అదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏమంటే అరకొర చర్యల ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ 17,000 కోట్ల రూపాయలు దానికి అప్పులు ఉన్నాయని చెప్తున్న తరుణంలో మీరు 11,500 కోట్లు ఇచ్చాం కాబట్టి మీరు మీ పని మీరు చేసుకోండి అంటే చేసుకోలేదు. మళ్ళీ కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాపాడడానికి ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేస్తే తప్పకుండా 10 కాలాల పాటు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు పోతుంది. అట్లు కాకుండా పక్కనే అనకాపల్లిలో మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి దాదాపు 70,000 కోట్ల రూపాయలతో ప్రైవేట్ అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే అది ఖచ్చితంగా దీనికి వ్యతిరేకం తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వన్స్ ఫర్ ఆల్ శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి ఏదైతే కార్మిక నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. నందిగామ మార్చరీ వద్ద జగ్గయ్యపేట నియోజకవర్గం సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ దగ్గర జరిగిన మరణం ఉందో తేజాది అది ముమ్మాటికి హత్య అని చెప్పి ప్రాథమిక సాక్ష్యాధారాల ద్వారా ఎవరు గమనించినా కానీ అర్థమవుతా ఉంది. సిచ్యువేషనల్ ఎవిడెన్స్లు తీసుకున్నప్పటికీ కూడా, సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్లు తీసుకున్నప్పటికీ కూడా ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి అర్థమవుతా ఉంది. ఎందుకంటే తేజ అన్న అతను యువకుడు, యువజన విభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. వారి నాన్నగారు సాయి గారు కావచ్చు, లేకపోతే వెంకటరావు గారు కావచ్చు, లేకపోతే బండారపల్లి గురునాథం గారు కావచ్చు, వీళ్ళంతా కూడా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. 2011 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది. మొన్న డిసెంబర్ 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కూడా మరి వారు వివిధ కార్యక్రమాలు చేస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ వారు కక్ష కట్టి వారిని మైకులు పెట్టనీయకుండా, గ్రామంలో ర్యాలీలు చేయనీయకుండా, గ్రామంలో కార్యక్రమాలు చేయనీయకుండా నిర్బంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కక్షపూరితంగా చేసిన పరిస్థితి నేపథ్యంలో చూస్తూ ఉంటే ఇది కేవలం రాజకీయ కక్షలతోని మరి చేసిన హత్యగానే ఇది అర్థమవుతా ఉంది. ఎందుకంటే నడినెత్తిన దెబ్బ తగలటం అంటే ఏ యాక్సిడెంట్ కేసులో కూడా నడినెత్తిన దెబ్బ తగలదు. నడినెత్తిన తగిలింది, వెనక కానీ పక్కన కానీ ఎటు కూడా ఎటువంటి గాయాలు లేవు. ఏదో కర్రతోనో రాడుతోనో కొడితే మరి చనిపోయినట్టుగా అది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను 2 వీలర్ మీద వెళ్తే 2 వీలర్ స్టాండ్ వేసి ఉంది, ఆ 2 వీలర్లోనే సెల్ ఫోన్ ఉంది, కళ్ళజోడు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రమాదం అయితే ఏదో ఒకటి కింద పడటమో ఏదైనా జరుగుతుంది. కానీ అంతా బాగానే ఉంది, రోడ్డు పక్కన పడి ఉంది బాడీ. కాబట్టి ఇది కుటుంబ సభ్యులు ముమ్మాటికి హత్య అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కూడా మరి ఇక్కడ పరామర్శించి కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం వాస్తవాలని మరి వెలికి తీయాలని చెప్పి పోలీసులు డిమాండ్ చేసి దీన్ని FIR 302 అంటే మర్డర్గానే దీన్ని నమోదు చేయాలని చెప్పి మరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ జగన్మోహన్ రావు మాజీ శాసనసభ్యులు వారు సూచనల మేరకు మరి అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.